హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. ఈ రోజు మనతో పాటు మూవీ డైరెక్టర్ అండ్ రైటర్ శ్రీచక్ర మల్లికార్జున గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు నందమూరి వారసత్వం నుంచి మరో వారసుడు రాబోతున్నాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ అనే పేరుతో రాబోతున్నాడు. సో ఆయన ఈ మూవీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ అవుతాడా? సో సక్సెస్ఫుల్ అవుతాడా అంటే మనం ఖచ్చితంగా విష్ చేద్దాము సక్సెస్ అవుతాడని చెప్పేసి. Okay. సో ఎలా అవుతాడు, ఎవరి ద్వారా లాంచ్ అవుతున్నాడు, ఎవరి సపోర్ట్ ఉంది ఇక్కడ, ఇట్లాంటివి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. Okay. రెండోది ఏంటంటే అతను లుక్ అండ్ ఫీల్ ఎలా ఉంది. ఓకే, సో తన లుక్ అండ్ ఫీల్ అయితే చాలా యంగ్ ఎనర్జెటిక్గా ఏమంటారు, చాలా టీనేజ్ కుర్రోడ్లాగా ఇట్లా కనిపిస్తున్నాడు అనమాట. సో ఒక యాక్షన్ హీరోకి బాగా సెట్ అవుతాడు. అందులో ఏంటంటే డైరెక్ట్ చేస్తున్నది వైవిఎస్ చౌదరి. సో వైవిఎస్ చౌదరి చాలా ఫేమస్. ఒక డెబ్యూ అంటే ఒక హీరోస్ని లాంచ్ చేయడానికి. సో ఆయన అంటే వెంకట్ అనే అతన్ని లాంచ్ చేశారు అక్కినేని కాంపౌండ్ నుంచి. శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రండి. సో అట్లాగే మన దేవదాస్ ద్వారా రామ్ని చేయడం జరిగింది. ఆ ఇలియానా అప్పుడు డెబ్యూ అనమాట, హీరోయిన్ ఇలియానా. అప్పుడు అది ఒక సెన్సేషనల్. ఓకే, సో సాంగ్స్ విపరీతంగా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీకు ఏంటంటే దేవదాస్ ఆల్మోస్ట్ ఒక అప్పటికే అది దేవదాస్ నేము పాపులర్ మనకి. ఎట్లా అంటే ఒక నాగేశ్వరరావు గారు తీశారు, దాని తర్వాత కృష్ణ గారు తీశారు, ఆ నెక్స్ట్ ఇంకోటి నాని నాగార్జున కూడా ఒకటి వచ్చింది, దాని తర్వాత ఇక్కడ ఈ దేవదాస్. సో ఇట్లా దేవదాసులు అనేవి వచ్చాయి, దాని ద్వారా అది లాంచ్ చేయడం జరిగింది. నాకేంటంటే నేను స్టడీ చేసిన దాని ప్రకారం వైవిఎస్ చౌదరి గారు మ్యూజిక్ మీద చాలా పట్టున్నట్టు కనిపిస్తుంది. అంటే ఒక మంచి ట్యూన్స్ సెలెక్ట్ చేసుకొని జనాదరణ పొందడానికి ఎక్కువ స్కోప్ ఉంటుందన్నమాట. మీకు వైవిఎస్ చౌదరి గారి కెపాసిటీ తీసుకోవాలంటే మీకు నందమూరి హరికృష్ణ గారి సినిమాలే రెండు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఒకటేమో మనకి లాహిరి లాహిరి అన్నది, లాహిరిలో. నెక్స్ట్ ఇంకోటి వచ్చి సీతయ్య. ఓకే, సో అసలు హరికృష్ణ గారితో అసలు సోలో హీరోగా ఆయనతోటి హిట్ కొట్టు ఉంటుంది, అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందులో సిమ్రాన్ అప్పుడు హీరోయిన్గా తీసుకురావడం జరిగింది. సో అంత కెపాసిటీ ఉన్న పర్సన్ వైవిఎస్ చౌదరి. ఓకే, ఫర్ ఒక్కొక్క టైంలో ఎలా ఉంటుందంటే కొన్ని స్టోరీస్ వర్కౌట్ కావు, లేకపోతే జడ్జిమెంట్ మిస్ అవుతూ ఉంటుంది. అట్లా కొంతమంది గ్యాప్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ లాంగ్ గ్యాప్, ఓకే, ఇప్పుడు ఒక మేబీ 10 years అవుతున్నట్టుంది వైవిఎస్ చౌదరి మూవీ వచ్చి. సో ఈ మూవీ తోటి అతను కంబ్యాక్ వస్తాడని అనిపిస్తుంది. సో ఆయన లాంచ్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. ఆయన ఈ ఎన్టీఆర్, న్యూ ఎన్టీఆర్, ఇతను గ్రేట్ గ్రాండ్ సన్. ఓకే, సో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా అమ్మమ్మలు తాతయ్యలు అవుతారు ఆయనకి. సో సో దెర్ ఇస్ ఏ గ్రేట్ సపోర్ట్ ఆల్సో. ఓకే, మాకు చిన్న డౌట్ ఉంది. ఈ ఈవెంట్ కి అందరూ నందమూరి ఫ్యామిలీ మొత్తం హాజరైంది, ఒక జూనియర్ ఎన్టీఆర్ తప్ప, కళ్యాణ్ రామ్ తప్ప, ఎందుకంటారు? సో అది ఒకటేమో వాళ్ళకి మధ్య ఒక చిన్న ఏవో మనస్పర్ధలు ఉన్నాయని మొత్తం రెండు రాష్ట్ర తెలుగు ప్రజలకి తెలిసిన విషయమే. ఒకసారి ఏమో బిజీగా ఉండొచ్చు, లేకపోతే ఒకసారి సపోర్ట్ చేయడానికి టైం తీసుకోవచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి అవి. సో ఇప్పుడు మరి అలా అనుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు రాలేదు అంటే వాళ్ళ మిస్సెస్ వచ్చి క్లాప్ కొట్టారు. బాలకృష్ణ గారు రాలేదు అంటే వసుంధర గారు వచ్చారు. ఇట్లాగే జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, అది మన కళ్యాణ్ రామ్ రాకపోయినా కానీ వాళ్ళు ట్వీట్ చేయొచ్చు, లేకపోతే ఇతను వాళ్ళకి చిన్నోడు కాబట్టి మేబీ ఫోన్ చేసి చెప్పొచ్చు. ఆ విషయాలు మనకి బయటికి తెలియపోవచ్చు. ఓకే, సపోర్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ నేమ్ సేమ్ ఉన్నాయి. సో ఆ ఎన్టీఆర్ అనే నేమ్ని ముందుకు తీసుకుని వెళ్ళే ఇంకొక వారసుడు
ఇతను కానీ అవుతాడు. ఇద్దరు పేర్లు ఎన్టీఆర్ అయితే అది ఎలా వర్కౌట్ అవుతుంది? ఇప్పుడు ఎలా? జూనియర్ ఎన్టీఆర్, ఈ ఎన్టీఆర్. మీకు స్టార్టింగ్లో ఎలా ఉండేదంటే మా టైంలో ఎన్టీఆర్ అంటే సీనియర్ ఎన్టీఆర్, దాని తర్వాత జూనియర్ జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి రాస్తూ వచ్చారు. అవును. తర్వాత తర్వాత ఏమైందంటే జూనియర్ని తీసేసేసి ఎన్టీఆర్ అని రాయటం స్టార్ట్ చేసి ఉమ్, ఫస్ట్ ఎన్టీఆర్ నేమో పెద్ద ఎన్టీఆర్ నేమో సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పి రాయటం జరిగింది. అవును. ఓకే, ఉమ్, ఇప్పుడు తనకి ఈ ఎన్టీఆర్కి ఏమని రాస్తారు అన్నది ఒకటి ఇంపార్టెంట్. doubt, అవును. ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఎన్టీఆర్ అని రాస్తే కన్ఫ్యూజన్. అవును. ఓకే, అంటే ఎలా అంటే ఒక పర్సన్కి తన ఓన్ ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఉమ్, ఓకే, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఎన్టీఆర్ అంటే మనకి హరికృష్ణ కొడుకు ఉమ్, బాగా తెలుసు. అవును. అలాగే పెద్ద ఎన్టీఆర్ని సీనియర్ ఎన్టీఆర్ అని రాస్తున్నారు ఈవెన్ ఉమ్, మనకి న్యూస్లో రాసేటప్పుడు కూడా. ఇప్పుడు ఈ ఎన్టీఆర్కి ఏమని రాస్తారు? ఇప్పుడు ఎన్టీఆర్ అని జస్ట్ రాస్తే మాత్రము ఉమ్, చాలా కొంత కన్ఫ్యూజన్ చాలా ఉంటది. కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఈవెన్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ టూల్స్ వాడినా ఉమ్, ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. అంటే అవును. స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి ఎన్టీఆర్ సన్ ఆఫ్ జానకి రామన్ ఇలా మెన్షన్ చేస్తేనే అక్కడ స్పెసిఫిక్గా తెలుస్తుంది. అవును. లేదా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈయన ఒక మూవీ చేస్తున్నాడు కాబట్టి ఈ మ్మ్. మూవీకి ఏదన్నా టైటిల్ వచ్చింది అనుకోండి, ఆ XYZ టైటిల్ తోటి పిలవచ్చు, ఈ ఎన్టీఆర్ అని చెప్పి పిలవచ్చు. ఓకే. అట్లా అతనికి ఒక యూనిక్ ఉమ్, నెస్ అనేది వస్తుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఈయన లుక్ చూస్తే చాలా ఎంగేజ్ గా ఉంది. అంటే మీసం గడ్డం లేకుండా యాక్సెప్ట్ చేయగలుగుతారా జనాలు అసలు? సో మన తెలుగు ఆడియన్స్ ఎస్పెషల్ ఏంటంటే ఈ మీసం లేకపోతే ఉమ్, కొంచెం డిఫికల్ట్. అవును. అంటే అలా పేడు మూతోడు అని అంటారు, ఒక మ్మ్. లేడీనెస్ ఫీల్ అవును. వస్తుంది అనమాట. మ్మ్. అయితే దేవతలకి మీరు ఏమి తీసుకున్నా కానీ ఇప్పుడు రాముడు తీసుకున్న, కృష్ణుడు తీసుకున్న, దేవతలకి మాత్రము ఉండవు. ఉండవు. మ్మ్. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు నార్త్ నుంచి వాళ్ళు కాబట్టి సో మీకేంటి రాముడు తీసుకున్న అయోధ్య రాముడు, ఉమ్, ఓకే, ఉమ్, ఇట్లా కృష్ణుడు తీసుకున్న మ్మ్. నార్త్ కాబట్టి వాళ్ళకి మీసాలు ఉండేవి కావు. అవును. సో దాని కారణంగా ఏంటంటే వాళ్ళు మీసాలు లేకోకుండానే మనకి ప్రజెంట్ చేయడం జరిగింది. ఉమ్, సో ఆ పాత్రలు చేసినప్పుడు వీళ్ళు మీసాలు తీసేస్తుండేవాళ్ళు. ఓకే. ఓకే, అట్లా దేవతల వరకు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. కానీ మన సౌత్ సైడ్ వచ్చేటప్పటికి హీరోలకి ఖచ్చితంగా ఉమ్, మీసం ఉండాలి. మ్మ్. అది లైట్గానే సరే ఉండాల్సి ఉంటుంది. ఉమ్, ఎప్పుడో ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు అనుకోండి, ఆయన బాలనటుడు కూడా చేస్తూ వచ్చాడు. ఉమ్, తర్వాత తన డెబ్యూ అప్పుడు కూడా మురారిలో తనకి మీసం ఉండదు. అవును. ఓకే, బట్ అది ఒక బ్లాక్ బస్టర్ హిట్. హిట్ అయిందా? అంటే కొంతమందికి బాగా సూట్ అవుతుంది, ఉమ్, కొంతమందికి సెట్ కాదు. సెట్ కాదు. ఉమ్, సో అది లెటస్ సి Okay. వైవిఎస్ చౌదరి ఎలా ప్రజెంట్ చేస్తారు అన్నది. ఉమ్, నేనైతే అనుకోవటము అతను ఎంత కొంత లైట్గానే సరే మీసం పెట్టి ఉమ్. తీస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. విష్ చేద్దాం అయితే. థ్యాంక్ యూ సార్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్.